ఆరోగ్యంగా ఉండి కూడా ఆయన మామూలుగా తన మార్నింగ్ కాలకృత్యాలు తీర్చుకోవడానికని బాత్రూమ్కి వెళ్ళి పడి తలకి దెబ్బ తగిలి 3వ రోజుకి చనిపోయాడు. మరి అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ మనకి కూడా జరగచ్చు, కానీ వాటిలన్నిటిలో కూడా దేవుని యొక్క కాపుదల మనకు ఉండబట్టే అలాంటి ఏమి కూడా మన జీవితంలో సంభవించకుండా మనం సజీవులుగా ఉన్నాం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇంతవరకు దేవుడు జరిగించిన కొన్ని పనుల గురించి మనము దేవుని స్తుతించాలి అన్న ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, స్తుతి మన స్థితిని మారుస్తుంది అని. కాబట్టి మనము ఎందుకు స్తుతించాలి అని అంటే, నిజంగా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ గొప్ప కార్యాలను బట్టి దేవుని మనం స్తుతించాలి. ఒకసారి ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఆదికాండము 48:15 వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. చాలు, ఇక్కడ ఇంతవరకు మనల్ని పోషించిన దేవుణ్ణి మనము స్తుతించాలి. అలనాడు మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా మరి అరణ్యంలో కూడా మన్నాతో ఆయన పోషించాడు. ఎలాంటి లోటు లేకుండా వాళ్ళకి ఏది కావాలంటే అది, మాంసాహారం కావాలంటే పూరేళ్ళను కూడా ఇచ్చి పోషించాడు. కాబట్టి మనల్ని కూడా ఎంతో అద్భుత రీతిగా పోషిస్తున్నాడు. మనందరికీ తెలుసు, కరోనా సమయంలో మనం బయటకు వెళ్ళలేదు, కానీ మనకున్నవే మనకి సమృద్ధిగా సరిపోయేటట్లు దేవుడు మనల్ని దీవించడం జరిగింది. కాబట్టి మనల్ని పోషించిన దేవుడు. ఇందాక మరి పాట పాడింది మింటి కూడా, యెహోవా ఈరే కదా. యెహోవా ఈరే అంటే ఏంటి? ఆయనే చూసుకుంటాడు, మన అవసరాలని ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు. అలాగే సంఖ్యాకాండం 14వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 19వ వచనం. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేసాం పోయిన సంవత్సరం అంతా. మరి ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనకి ఇవ్వలేదు, లేదా ఆయన అనుకున్నట్లుగా మనం జీవించలేదు, ఆయన చిత్తానుసారంగా మనం చేయని పనులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికి కూడా ఆయన మనల్ని ఇంతవరకు కూడా క్షమించాడు. క్షమించబట్టే మనల్ని టాలరేట్ చేశాడు. ఆయన టాలరేట్ చేసి సజీవులుగా ఉంచాడు. ఒకసారి మనం సజీవంగా ఉన్నది కూడా ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. కాబట్టి నేటి వరకు మనల్ని సజీవులుగా ఉంచిన దేవుణ్ణి మనము స్తుతించాలి. మొట్టమొదటిగా ఇంతవరకు మనల్ని పోషించిన దేవుణ్ణి మనం స్తుతించాలి. అలాగే ఇంతవరకు మనల్ని క్షమించిన దేవుణ్ణి, టాలరేట్ చేసిన దేవుణ్ణి, సహించిన దేవుణ్ణి మనము స్తుతించాలి. అలాగే ఇంతవరకు మనల్ని క్షమించిన దేవుణ్ణి, సజీవులుగా ఉంచిన దేవుణ్ణి స్తుతించాలి. అలాగే ఇంకొకటి కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. చాలు. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించిన దినం నుంచి మనకెంత బలం ఉందో ఇప్పుడు కూడా మనకు అంతే బలం ఉంది. నేను అనుకుంటా ఉంటాను, నేను మా టీచర్స్గా చెప్తా, పెద్దదాన్ని అయిపోయాను కదా నేను చేయలేనంటే, అయ్యో టీచర్ గారు మా అందరికంటే మీరు యాక్టివ్గా ఉన్నారని చెప్తారు. కాబట్టి ఆ యాక్టివ్నెస్ కానీ ఆ బలం కానీ ఎవరిచ్చారు అని అంటే మన దేవుడే ఇచ్చాడు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని ఉంది బైబిల్లో. కాబట్టి అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా దేవుడు మనకి బలము ప్రసాదించాడు. మనం ఆ పనులు చేయడానికి, అంటే మన పర్సనల్ పనులు చేయడానికి, దేవుని యొక్క పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి, అన్నిటికీ కూడా దేవుడు మనల్ని సామర్థ్యులుగా ఎంచి బలాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. మనకి ఉన్న మరి ఏ ఎనర్జీ అయినా, ఏ అవకాశమైనా, లేదా ఏ ప్రివిలేజ్ అయినా కూడా ప్రతిదీ కూడా దేవుని నుంచే వచ్చింది. మరి మన మంచితనం కాదు, మన అర్హత కాదు, మన యోగ్యత ఏది కూడా కాదనమాట. అది కేవలం ఆయన యొక్క
కృప. కాబట్టి ఇంతవరకు ఇచ్చిన బలాన్ని బట్టి మనము స్తుతించాలి. ఇంకొక వచనం చూసుకొని మనము వాక్య భాగాన్ని ముందుకు వెళదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 22వ వచనం. 2వ దినవృత్తాంతాలు 32:22. అతడు మనిషి నడిచినట్లు 2వ దినవృత్తాంతములు 32:22. చాలు. అన్ని వైపులను వారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా అన్ని వైపులా. నేను ఎప్పుడు మరి మా ఇంటి వెనకాల చాలా భయంకరమైన విగ్రహారాధన చేసే కుటుంబం ఉందన్నమాట. తర్వాత ఆ అమ్మాయి మా ఇంట్లో పనిచేస్తుంది. అసలు ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగు పెట్టగానే నేను వెనకాల ఏసు రక్తమే జయం అనుకుంటా తిరుగుతూ ఉంటా. వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట, ఆ అంకుల్ అమ్మ వీళ్ళందరూ. అంటే ఏంటి, అన్ని వైపులా ఆయన కాపుదల ఉండబట్టే ఆ ఎఫెక్ట్స్ ఏమి కూడా మనల్ని ఏమీ చేయలేకపోయింది. కాబట్టి చివరికి గోడలకు కూడా నేను ఏసు రక్తం అంటాను, గోడల వైపు నుంచి ఎక్కడి నుంచి కూడా ఏది రాకూడదు అని. కాబట్టి ఆయన అన్ని వైపులా మనకి కావలసిన కాపుదల ఇవ్వబట్టే మనకి ఏది కూడా హాని అపాయం ఏది కూడా కీడు కానీ ఏది సోకకుండా ఉంది. కాబట్టి మనం ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో ఎంటర్ అయిన మనం అందరం కూడా గతించిన కాలంలో ఆయన మనల్ని పోషించిన విధానాన్ని బట్టి, ఆయన మనల్ని టాలరేట్ చేసిన విధానాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన బలాన్ని బట్టి, అలాగే ఆయన మనల్ని సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి, అన్ని వైపులా ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి మరి దేవుణ్ణి మనము స్తుతించాలి. అలా స్తుతించి మనం ఇంకా ఆయనకు దగ్గరై ఆయనకి ఇష్టలంగా జీవిద్దాము. ఒకసారి మనం యెషయా గ్రంథము 62వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 62:2. ఇది ఈ సంవత్సరం వాగ్దానమైనా అనుకోవచ్చు మనము. 2వ వచనము, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదురు, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. ఆ 3వ వచనంలో కూడా చూడండి ఇంకా ఎంత మంచి మాటలు ఉన్నాయో. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనము ఆయన్ని స్తుతించి ఆయన్ని హత్తుకొని జీవించినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దేవుడు మనకు ఒక కొత్త పేరు ఇవ్వబోతున్నాడు. ఆ కొత్త పేరు ఈ కొత్త సంవత్సరంలో మార్పు కలిగిన జీవితంతో ఆయనకి ఇష్టలంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయునుగాక. థ్యాంక్ యూ.